నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా? ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నేను కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాను. ఈ మధ్య కోవిషీల్డ్ తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనికా కోర్టు ముందు ఒప్పుకుంది, మా వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డగట్టవచ్చు అని ఒప్పుకుంది. దాంతో ఏమవుతుంది, అందరూ భయపడి ఫోన్లు చేస్తున్నారు, కోవిషీల్డ్ మేము తీసుకున్నాము ఏమైనా అవుతుందా అనేది. నిజానికి కోవిషీల్డ్ తీసుకుని చాలా రోజులు అయింది. ఆ కోవిడ్ టైంలో ఎవరికైనా దానివల్ల దుష్పరిమాణాలు ఏమైనా వస్తే, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ ఫస్ట్ డోస్ తీసుకున్న 30 రోజుల్లోనే వస్తుంది. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత యూజువల్గా రాదు. సో కాబట్టి ఇప్పుడు భయపడక్కర్లేదు. మెయిన్ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు భయపడటానికి ఆస్కారం లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏమైనా భయపడాలి, అసలు ఇప్పుడు కోవిషీల్డ్ గురించి ఏంటి, ఇప్పుడు ఏమైనా తీసుకోవాల్సి వస్తే ఎలా అంటే దాన్ని డెఫినెట్గా మనం చర్చించుకోవాల్సి వచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయని కోర్టు ముందు ఒప్పుకోవడం వల్ల అందరూ భయపడుతున్నారు. అయితే ఏ వ్యాక్సిన్కైనా వాళ్ళు ఏమైనా దాచిపెట్టి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొచ్చారా అంటే ఆస్ట్రాజెనికా వాళ్ళు కాదు. వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్లో వాళ్ళ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమొస్తాయి ఎఫెక్ట్స్లో ఇది రాసి ఉంది, అది వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఒకసారి అలాగే రావచ్చు. ఎస్పెషల్లీ కోవిడ్ సిచ్యువేషన్లో ఈ కోవిడ్ వైరస్సే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చిన వ్యాక్సిన్ కూడా అలాంటి పరిణామాలు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఇది. కాబట్టి మొదటి డోసు వేసుకున్న 30 రోజుల్లో ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గొచ్చు, అలాగే రక్తం గడ్డగట్టచ్చు. దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతున్నా రక్తం గడ్డగట్టే సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి అంటే ఇప్పుడు గుండెపోటు రావచ్చు. గుండెపోటు కానీ బ్రెయిన్ పోటు అంటే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ రక్తం గడ్డగడితేనే వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఈ సైడ్ ఎఫెక్ట్. అందుకే మనం భయపడేది. అయితే ఇన్ని రోజుల తర్వాత భయపడక్కర్లేదు, అది చెప్పబోయింది. సో మీరు ప్లేట్లెట్స్ చూసుకొని ఏమన్నా డౌట్ అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినా ఏమాత్రం డౌట్ ఉన్నా ప్లేట్లెట్ కౌంట్ చేయించుకొని మీ డాక్టర్ని సంప్రదించాలి. అదొకటి. సో ఇన్ని రోజుల తర్వాత రాదు. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రాదని, మీకు ఫస్ట్ డోస్ అప్పుడే ఇబ్బంది పెట్టింది. సో కాబట్టి కోవిషీల్డ్ వాళ్ళు దాచిపెట్టలేదు, దాని గురించి దాచిపెట్టలేదు. దాన్ని వాళ్ళు చెప్పే ఇచ్చారు. అయితే అది 10 లక్షల మందిలో 10 నుంచి 15 మందికి రావచ్చు, అది అక్కడ. సో ఏ చిన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో దాన్ని బేస్గా తీసుకున్నాం. కోవిడ్ అంత ప్రమాదకరమైన జబ్బుకి ఈ వ్యాక్సిన్ తీసుకోము అంటూ కుదరదు. ఎందుకంటే వ్యాక్సిన్ కన్నా జబ్బు ప్రమాదకరమైంది కాబట్టి. సో మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చినా కూడా మీకైతే ముందు మీకు కనుక కోమార్బిడిటీస్ అంటే మీ లైఫ్ స్టైల్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, అలాగే బీపీ షుగర్ కంట్రోల్లో లేనివాళ్ళు, స్మోకింగ్ ఆల్కహాలిజము అలవాట్లు ఉన్నవాళ్ళు, ఇలాంటి ఒబేసిటీ ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ తీసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ బ్లడ్ క్లాట్ సిమ్టమ్స్ లక్షణాలు ఉంటే అలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీ డాక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అంతే తప్పించి కోవిషీల్డ్ అంటేనే భయపడిపోవడం అనేది జరగకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కోవిషీల్డ్ గురించిన ఒక అవగాహన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.